మనకి బైబిల్ తెలియపరుస్తుంది ఏంటంటే లేని వార్తను పుట్టింపకూడదు. ఇప్పుడు ఆశీర్వాదాలు ఉన్నాయా చెప్పండి? ఇప్పుడు ఆశీర్వాదాలు లేవు, కానీ భూలోకంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. భూలోకంలో మనల్ని గ్రాండ్గా దేవుడు దీవిస్తాడని చెప్తున్నారు. లేని వార్తను పుట్టిస్తున్నారు. నిర్గమాకాండం 23:1 చెప్పబడుతుంది. అలాగే నిర్గమాకాండము 23:7 అబద్ధములకు దూరంగా ఉండు. 23:7 నిర్గమాకాండం 20:16 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నిర్గమాకాండము లేవీకాండము 19:11 మీరు ఇక్కడ చూసినట్లయితే లెటర్స్ పడతా ఉంటాయి కదా కింద, చూసినట్లయితే దాన్ని ఆన్ చేసుకున్నట్లయితే మీరు లెటర్స్ ద్వారా అయినా సరే మీరు వాక్యాన్ని మీరు చూడగలుగుతారు. అక్కడ స్క్రీన్ మీద సబ్ టైటిల్స్ని మీరు యాడ్ చేసుకోండి. సబ్ టైటిల్ యాడ్ చేసుకోవడం వల్ల మీకు వాక్యాలు కూడా అక్కడ కనబడతాయి. తద్వారా మీరు ఈజీగా అర్థం చేసుకోవడం కుదురుతుంది. లేవీకాండం 19:11 ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఏంటిది? లేవీకాండంలోనే చెప్తున్నాడు ఆయన, అలాగే నిర్గమాకాండంలో చెప్తున్నాడు ఆయన. ఎందుకని అబద్ధం ఆడకూడదని? ఆత్మరూపుగా ఉన్నటువంటి దేవుడు ఇక్కడ మోషే ద్వారా ఇస్తున్నటువంటి ఆజ్ఞలు ఇవన్నీ ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు. ఒక సేవకుని ద్వారా పంపిస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు అనే సేవకుడి ద్వారా మన దగ్గరికి అందబడ్డాయి. ఈ లోక సేవకులందరూ కూడా వారు ఊరికి తీసుకొచ్చి మనకి పంచిచ్చేయడం అంతే. ఆయన చెప్పింది ఇవ్వటమే. వీళ్ళు సొంత మాటలు చెప్పకూడదు. అబద్ధతనం సంపాదించిన వాళ్ళందరూ సొంత మాటలు చెప్తారు. చూడండి, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు అని బైబిల్ ఖచ్చితంగా లేవీకాండంలో కూడా రాస్తున్నాడు ఆయన. పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతున్నారు. ఆయన చెప్పని దాన్ని చెప్తున్నారు ఇచ్చలతోటి, కోరికలతోటి. సంఖ్యాకాండ 23:19 దేవుడు అబద్ధం ఆటకు మానవుడు కాడు. ఆయన అబద్ధం ఆడటానికి దేవుడెవరు? మానవుడు కాదు. మానవుడైతే అబద్ధాలు ఆడతాడా? ఆడతాడు. తిరిగి జన్మించిన వారు, బాప్తిసం తీసుకున్న వారు దేనిలో బాప్తిసం తీసుకున్నారు? సత్యములో బాప్తిసం తీసుకున్నారు. ఇక అబద్ధాలు ఆడమని నూతనమైనటువంటి ఈ అన్యజనులైనటువంటి మనందరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. అబద్ధాలు ఆడము. అబద్ధానికి జనకుడు ఎవరంటే అపవాది. కానీ మన దేవుడు ఎవరు? దేవుడు అబద్ధం ఆటకు మానవుడు కాదు. అలాగే సమూయేలుకు రాసినటువంటి మొదటి గ్రంథము, సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 15:29 ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. సౌలు విషయమై ఆయన రాజ్యాన్ని తీసేసే విషయంలో ఆయన ఎట్టి పరిస్థితిలో అబద్ధం ఆడినటువంటి దేవుడు పశ్చాత్తాపపడడు. అయ్యో నేను గట్టిగా అరిసే కదా ప్రభువా ప్రభువా అని అరిసే కదా, అద్భుతాలు చేశా కదా, అనేక సాక్ష్యాలు చూపించాను కదా, చాలా మందికి చూపించా కదా, ఆ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టారు, ఆ పెళ్లిళ్ళు కాని వాళ్ళు పెళ్లి లేని, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకా చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికిచ్చామని చెప్పే రోజులు వస్తాయి. అద్భుతాలు చేశాం కదా ప్రభువా ప్రభువా అని అంటే మత్తయి సువార్తలో చెప్తున్నాడు కదా 7:21-22 మీరెవరో నాకు తెలియదురా అంటాడు. అలాగే సౌలు విషయంలో రాజ్యాన్ని తీసేసేటప్పుడు ఆయన పశ్చాత్తాపడలేదు. ఆయన అబద్ధం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన మాట కాదని దాటితే ఆదాముకు భార్యగా ఉండి ఆదాముని కూడా ఆయన విడిచిపెట్టలేదు, తరిమేశాడు అక్కడి నుంచి. అంతే. పశ్చాత్తాపట్టక ఆయన నరుడు కాదైనా, అబద్ధమాటకు నరుడు కాదైనా, పశ్చాత్తాపట్టకి నరుడు కాదైనా. ఆయన అనుకుంది చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడంతే. ఇందులో ఎక్స్క్యూజ్ ఉండదు. నమ్మిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు దీన్ని అనుసరిస్తారు, లేని వాళ్ళు అపహసిస్తూ వదిలేస్తారు. అలాగే అపహాసం అంటే ఎలాంటిదో తెలుసా? దేవుణ్ణి ఎగతాళి చేయటం. దెలీలా అంటుంది, న్యాయాధిపతులు 16:10-13 అప్పుడు దెలీలా ఇలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి అని సంసోన్తో అంటుంది. ఎగతాళి చేయటం అది. దేవుని దగ్గరికి వచ్చి స్టేజీ మీద ఉండి ఈరోజు కూడా అబద్ధాలు ఆడుతున్నారంటే ఆయన్ని ఎగతాళి చేస్తున్నాడు. అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరెవరు? ఎగతాళి చేయువారు. అబద్ధాలు ఆడేవారు ఏంటంటే దేవుణ్ణి ఎగతాళి చేయవారు.
ఆ సర్పము ఆ రోజు హవ్వ విషయంలో అబద్ధమాడి దేవుని ఎగతాళి చేసింది. సత్యం చెబితే నమ్మలేదు. సత్యమైనటువంటి ఆయన 99 చెట్లు ఇచ్చి నీకు ఆ ఒక్క చెట్టు ఎందుకు ఇవ్వడు అంటే నమ్మింది. అది అబద్ధం. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నిలబడాల్సిన వారిని నిలబడనీయకుండా దేవుడు పెట్టిన ఆజ్ఞకి ఎగతాళి చేసింది. ఈ రోజుకి కూడా ఎగతాళి చేయాలని చూస్తుంది. అయితే ఆయన ఎదుట నిలవలేకపోయింది. ఆయన సత్యముగా జయించి చూపించాడు. దాని ఎగతాళిని ఆ రోజే ఆయన భూస్థాపితం చేశాడు. కానీ మరలా అబద్ధాలు ఆడుతూ నేటికి కూడా వయసు దాటి పెద్ద వయసు అయిపోతున్న వయసు పెరుగుతున్నా కూడా అబద్ధాలు ఆడటం అంటే ఎంతో దురదృష్టకరం. అబద్ధాలు దేనికి ఆడతారు? లాభం కోసం అబద్ధాలు ఆడతారు, లోకం కోసం అబద్ధాలు ఆడతారు, భూలోకాన్ని సంపాదించుకోవటం కోసం అబద్ధాలు ఆడతారు. ఒక కుటుంబాన్ని కట్టాలంటే అబద్ధం ఆడండి, పర్వాలేదు. ఆ భార్య భర్తల విషయంలో కానీ ఏదన్నా చిన్న పొరపాట్లు ఉంటే అది పెద్ద విషయమే కాదు. అది మనకొచ్చే ఉపయోగమే లేదు. కానీ ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది. వారు అసలే అబద్ధమైనటువంటి లోకంలో జీవిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకి వారికి మీరు అబద్ధం ఆడి చెప్పచ్చు. లాభం కోసం, డబ్బుల కోసం, కోట్లు సంపాదించడం కోసం అబద్ధాలు ఆడమాకండి. ఇది సాతాను అపవాది కక్షతోటి చేసింది. దేవుడి మీద ఉన్నటువంటి కక్షతోటి అబద్ధాన్ని ప్రవేశపెట్టింది. అబద్ధానికి జనకుడు 8వ అధ్యాయం యోహాను సువార్త 44 చెప్తాడు కదా, అబద్ధానికి జనకుడు అపవాది. నేడు అపవాది కుమారులు అయి ఉన్నారు అబద్ధాలు ఆడే వాళ్ళందరూ కూడా. మీ తండ్రి అపవాది, అందుకే మీరు అబద్ధాలు ఆడుతున్నారు. ఈరోజు స్టేజీ మీద ఉండి కూడా అబద్ధాలు ఆడలేని వాళ్ళు ఎవరు? మేము అబద్ధాలు ఆడుతున్నామని చెప్తున్నారంటే ఎవరి సంతానమో వారే గుర్తుపట్టాలి. వారు ఎవరి సంతానం అబద్ధాలు ఆడతారు? అపవాది సంతానం. అపవాది మీ తండ్రి కాబట్టి మీరు అబద్ధాలు ఆడుతున్నాడు అంటాడు ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధికుడికి జనకుడై ఉన్నాడు. అబద్ధానికి పుట్టాడు. మనం సత్యానికి పుట్టిన వాళ్ళం. ఒకప్పుడు మన జీవితం అబద్ధమే. అబద్ధం ఆడలేదని అంటలేదు. ఒకప్పుడు అబద్ధం ఆడాము. ఈరోజు నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే సత్యానికి పుట్టినవాడు కాదు. ఈరోజు నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే సత్యానికి పుట్టినోడు కాదు అని బైబిల్ తెలియజేస్తుంది. నేటికి కూడా లాభాల కోసం, సంపాదన కోసం అబద్ధాలు ఆడుతున్నావంటే ఇంకా నువ్వు అపవాది కుమారుడుగానే ఉన్నావు. చీకటిలోనే ప్రవర్తిస్తున్నావు. వెలుగు సంబంధిగా లేవు. కానీ లైట్లు వేసుకుని, సూట్లు వేసుకుని, అన్ని రకాల విధాలుగా అన్ని ఏర్పాటు చేసుకుని ప్రజల్లో కనబడుతున్నా కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముందు ఎలాగున్నారో కనబడుతున్నారు. ఇక్కడ చేతులు ఎత్తితే కనబడతారేమో కానీ అక్కడ ఆయన కళ్ళ ముందు తేటగా కనబడుతున్నారు. కనబడే సృష్టం అంటూ ఏమి లేదు ఆయనకి. ఆయన తేటగా చూస్తున్నాడు. అబద్ధికుల ముందు మన చేతులెత్తి నిరూపించుకోని అవసరం లేదు. అబద్ధికుల ముందు మన సత్యం మాట్లాడుతున్నామని చెప్పనవసరం లేదు. వాళ్ళు అడుగుతారు, అపవాది కూడా అడిగిద్ది, మీరు ఎవరైనా అబద్ధం ఆడట్లేదా, నేనేనా, మీరు లేరా అని అడుగుతుంది అది రేపు. దానికి తెలుసు మనం అబద్ధం ఆడుతున్నామా లేదని. అందుకే మనం పోరాడినది శరీరంతో కాదు, అందగల దురాత్మ చీకటి శక్తులతో. ఆడికి తెలుసు మన సత్యంలో వెళుతున్నామంటే మనకి ఈ లోకంలో ఏది దగ్గర రానికుండా చేస్తాడు. కానీ ఆయన మహిమలో ఆయన ఐశ్వర్యాన్ని మనకిచ్చి పోషిస్తాడు. మితముగానే ఉంటుంది, కొద్దిగానే ఉంటుంది, కానీ అదే శ్రేష్టంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆయనతో పాటు కలిసి వెళుతుంటాం. ఆయన ఏ రోజు మన్నా ఆ రోజు తెచ్చుకుంటూ ఉంటాం. ఏ రోజు మన్నా ఆ రోజు ఆయనతో కలుస్తాం మనం. ఈరోజు మనం చూసినట్లయితే మన దగ్గర లేదండి, మనకు హాస్టల్లో ఉన్నాం, వార్డెన్ దగ్గరికి వెళ్తాం, ప్రతిరోజు పొద్దున టిఫిన్ తెచ్చుకుంటాం, మధ్యాహ్నం భోజనం తెచ్చుకుంటాం, సాయంత్రం భోజనం తెచ్చుకుంటాం. వార్డెన్ ఎవరు? దేవుడితో సమానం. అదే మన దేవుడు, మనకు ఆహారం ఇస్తున్నటువంటి దేవుడు. ఆయన దగ్గరికి రోజు వెళతాం. పొద్దున ఆహారం అయ్యాది, మధ్యాహ్నం ఆహారము, సాయంత్రం ఆహారం. ఇంటి నిండా పెట్టుకుని, ఆస్తులు పెట్టుకుని వార్డెన్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నాయని వండుకు తినేవాళ్ళం కాదు. మనం సత్యంలో వెళ్ళేవాళ్ళం. సత్య సంతానం మనం. అబద్ధానికి పుట్టలేదు మనం, సత్యానికి తిరిగి జన్మించాం, క్రొత్తగా జన్మించాం. అబద్ధానికి ఆ రోజు ఆదాము అవ్వ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా అదే అబద్ధానికి పుడుతున్నారు. కానీ సత్య మార్గంలోకి తీసుకొచ్చే సత్యమైనటువంటి యేసుక్రీస్తు వారి చేత మనం రక్షించబడ్డాం. సత్యం మాట్లాడాలి, ప్రతిరోజు మాట్లాడాలి.
ప్రతి గంట మాట్లాడాలి, ప్రతి సెకండ్ మాట్లాడాలి, ప్రతి ఆదివారం మాట్లాడాలి. సత్యం సత్యము ప్రబలాలి ప్రపంచం అంతా. ఇంకా క్రైస్తవ సంఘాలే అబద్ధాలు ఆడుతూ ఉంటే, పాస్టర్లే అబద్ధాలు ఆడుతూ ఉంటుంటే ఇంకా ఏముంది? లోకంలో ఉంటే ఏంటి, చర్చిలో ఉంటే ఏంటి? రక్షణ ఓడలోకి రండిరా అన్నట్టే వాళ్ళెవరు రాలా. కానీ ఈరోజు ఆ రక్షణలోకి రండి అంటే వస్తున్నారే, కానీ లోకాన్ని తీసుకుని వస్తున్నారు. లోకాన్ని మొత్తం కలిసిపోయింది, ఓడ మునిగిపోయింది, చర్చిలు మునిగిపోయాయి. సిగ్గు శరము ఏమీ లేకుండా అబద్ధాలు ఆడుతూ, మేము అబద్ధాలు ఆడతాం, మీరు అబద్ధాలు ఆడతారు, ఎవరం పవిత్రులం కాదు, ఎవరం పరిశుద్ధులం కాదంటే ఇంకేంటి? ఉద్యోగానికి ట్రైనింగ్ వెళ్ళావు, ట్రైనింగ్ తీసుకుంటుంటే ట్రైనింగ్ తీసుకున్న కొద్దీ రోజు రోజు దేహదారుఢ్యం పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి, బలాన్ని పొందుకుంటావు, ఉద్యోగం చేయగలుగుతావు, యుద్ధం చేయగలుగుతావు. ఏమి అవసరం లేదు, మనందరం కూడా తిని తాగుదాం, తిరుగుదాం, సుఖిద్దాం, చాలు, ఏం పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడని చెప్తే ఉద్యోగంలో చేర్చబడలేరు, ఉద్యోగాన్ని నెరవేర్చలేరు. సత్య మార్గంలోకి వచ్చిన వారు సత్యాన్ని నేర్చుకుంటూ, నేర్పిస్తూ, సత్యంలో ఉన్నటువంటి బలాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగాల్సింది పోయి డబ్బులు ఉండేసరికి ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ డబ్బే వాళ్ళని పట్టిస్తారు. రాయబడుతున్నాయి ఇక్కడ వాక్యాలు. వారి నోరు పట్టిస్తుంది, అది ఆ అబద్ధ ధనమే వాళ్ళని పట్టిస్తుంది. ఆ ధనమే వారి చేత మాట్లాడించింది. ఈరోజు వారు ఒప్పుకోవటగల కారణం ఏంటంటే, ధీమా ఏంటంటే, మమ్మల్ని ఎవడు ఇంకా కదపలేడు, కోట్లు వచ్చేసినాయి కదా, ఆస్తులు ఉన్నాయి కదా, తరతరాలు సంపాదించి పెట్టాం కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్న పరిస్థితిలోకి వచ్చేసారు. సేవ ప్రారంభములో లేదు కదా, మేము అబద్ధాలు ఆడటానికి వచ్చామని, అందరూ అబద్ధాలు ఆడేవాళ్ళమని, పవిత్రులం కాదని, ఎప్పుడు దేవుడు వస్తే చూసుకుందామని రాలేదు కదా. దేవుడు మంచోడు, మన అబద్ధాలు ఆడకూడదు, తాగకూడదు, తిరగకూడదు, చెడు కార్యాలు చేయకూడదు, పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి, మనం లోకానికి వేరుగా ఉండాలి. మా సంఘంలో చెప్పబడింది అదే, మా పాస్టర్ గారు చెప్పింది అదే. మనకు ఒక బౌండరీ ఉంటుంది, ఆ బౌండరీ దాటి వెళ్ళకూడదు. కానీ రోజు బౌండరీ దాటి బయటికి వెళ్ళిపోయే స్థితి ఏంటి? ఎక్కడ? లోకంతో కలిసిపోతే రక్షణ వాడు మునిగిపోయింది. అబద్ధాలాడి సంఘంలోకి అబద్ధాలు వచ్చేసినంటే హేయమైన వస్తువు మీరు నిలబడినప్పుడు గుర్తించండి, చదువువాడని చెప్పి రాయబడుతుంది దానియేలు గ్రంథంలో. ఆయన రాకడ సమీపించిందని గుర్తుపట్టండి. ఈ అబద్ధకుల వల్ల అబద్ధాలు ఆడుతూ మానలేనటువంటి స్థితి. ఇటువంటి వారు ఎంత నేర్చుకున్నాను, ఎంత చేసినాను కూడా ఇంకా సత్యం ఎరగని స్త్రీల ఇళ్లలో చేరి అబద్ధధనాన్ని సంపాదించుకుంటూ అబద్ధాలు ఆడుతున్నటువంటి వారు ఈరోజు వారికి ఉన్నటువంటి ధనాన్ని పట్టుకునే ధైర్యంగా చెప్తున్నారు. పర్లేదు, అబద్ధాలు మేము ఆడుతున్నాం, మేము సీక్రెట్ ఏం లేదు, ఎందుకో అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అని చెప్తున్నారు. ఏం చేయగలరు ఎవరన్నా? ఎవరేం చేయలేరు అనుకుంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ దుస్థితి ఏంటో కూడా ఇక్కడ రాయబడుతున్నాయి. మనం చూసినట్టయితే దేవుడు సత్యవంతుడు, అబద్ధానికి జనకుడు అపవాది. కాబట్టి అబద్ధాన్ని గుర్తుపట్టడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. మీరు సత్యాన్ని కావాలనుకుని ఆత్మను రక్షించుకునే వాళ్ళైతే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట వినండి. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆ మార్గంలో వెళ్తేనే నిత్యత్వంలో ఉంటాము, లేకపోతే ఈ భూమిలోనే దర్జాగా బ్రతకొచ్చామో కానీ ఆత్మ నరకానికి వెళుతుంది. అది ఎవరు చూడొచ్చారు, ఏముంటారని మీ ఇష్టం. అది నిర్లక్ష్యం చేసుకుంటే మీరు శరీరానికి ఏ విధమైనటువంటి నిర్లక్ష్యత లేకుండా జాగ్రత్త చూసుకుంటున్నారు కదా, అంతకన్నా ఆత్మకు శ్రేష్టమైనది ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు వారి శరీరాన్ని మన కొరకు త్యజించి శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా చూపించాడు. తిరిగి లేచే పరిస్థితి ఉంది. నేను తిరిగి లేచాను, పునరుద్ధానుడయ్యాను, మొదటివాడిగా అయ్యాను, నన్ను నమ్మిన వాడు కూడా తిరిగి లేస్తాడని చెప్పాడు ఆయన. ఇది విశ్వసించిన వాడు అబద్ధాలు ఆడు. ఏ రోజు ఎక్కడ అబద్ధాలు ఆడుతున్నామో, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో దిద్దుకుంటూ ముందుకు వెళతాడు. ప్రతిరోజు నువ్వు అపరాధములకు ప్రాయశ్చిత్తం నందినవాడు, తన పాపములకు పరిహారం నందినవాడు ధన్యుడవుతాడు వాడు. నువ్వు ఇంకా అబద్ధాలు ఆడుతున్నావంటే, ఇంకా మోసం చేస్తున్నావంటే నువ్వు ఇంకా దేవుడి దగ్గర నుంచి దూరంగానే ఉన్నామని గుర్తుపట్టాలి. ఇంకా కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు మేము అబద్ధాలు ఆడుతున్నాం డైరెక్ట్గా చెప్పగలుగుతున్నారంటే ఎందువల్లంటే వారికి ఉన్న కంచు కోటలు ఎవడు ఏం చేయలేడు, మేము స్థిరపడిపోయాము, దేవుడు కూడా మమ్మల్ని ఏం చేయలేడు అనుకుని ఎగతాళి చేస్తున్నారు. దేవుడు సన్నిధిలోనే, దేవుడు సత్యవంతుడైనటువంటి దేవుని సంఘంలోనే స్టేజీ మీదే అబద్ధాలు ఆడేవాడు నిలబడుతున్నాడంటే చూడండి. అబద్ధాలు ఆడేవాళ్ళు సంఘం అని పిలువబడుతున్నటువంటి ప్రాంతంలోనే అబద్ధాలు ఆడుతున్నారని స్టేజీ మీద చెప్తున్నారంటే ఎంత ధైర్యం వాళ్ళకి వచ్చిందో చూడండి. సత్యవంతుడైన దేవుడి ముందు ఉన్నామని చెప్పి అనుకోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవ రా, నువ్వు మాట్లాడు, నువ్వు మా మధ్యలో ఉండు అని చెప్పి పిలుస్తున్నారు. వస్తుంది పరిశుద్ధాత్మ కాదని వారిని బట్టి మనం గుర్తుపట్టచ్చు, వారి క్రియలను బట్టి మనం గుర్తుపట్టచ్చు. ఇక్కడ రాయబడుతున్నటువంటి వాక్యాలు మనం చూసినట్లయితే ఒక్కొక్కటిగా చూసినట్లయితే
కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, నరులారా ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదకెదరు, నరులారా మీరన్నాడు అబద్ధమైన వాటిని వెదుకుతారు, కలిమి విస్తరించిన కొలది పాపం చేశారంట. హోషేయ గ్రంథము 4:7 చూసినట్లయితే, హోషేయ గ్రంథము 4:7 నరులారా ఎంతకాలం అబద్ధమైన వాటిని ఎదుగుతారు. అబద్ధమైన ఏంటిది? లోకం మొత్తం అబద్ధమే. వీటిని ఎన్నాళ్ళు ఎదుగుతారు మీరు? వెదకెదరు. కీర్తన గ్రంథం 4:2 చెప్పబడుతుంది. హోషేయ 4:7 కూడా, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఈరోజు అబద్ధాలు ఆడుతున్నాము, మేము ఆడుతున్నాము అని చెప్తున్నారు కదా. కలిమి విస్తరించే కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. ఈరోజు ఒప్పేసుకున్నాం కదా అనేసి అనుకుంటున్నారే కానీ పొట్టి జక్కయ్యలాగా ఉన్న ఆస్తులను పనిచేయట్లేదు. మరి అబద్ధం ఆడుతున్నట్లయితే, అబద్ధమైన ఆస్తులను ఉంచుకున్నట్లయితే రక్షణను కోల్పోతారు కదా. మరి ఈరోజు పొట్టి జక్కయ్య వల్లే ఉన్నదాన్ని పనిచేసే స్థితిలోకి రాగలిగితేనే తప్ప వాడు రక్షించబడటం కష్టం. అయినను కూడా ధనమున్నవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే సూది బెజ్జంలో ఉంటేన దూరచేమో కానీ అబద్ధికుడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని చెప్పి యేసుక్రీస్తు వారు స్వయాన చెప్పినటువంటి మాట మనం చూడగలం. తమ కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. అధిక పాపం చేసిరి. ఏం చెప్తున్నారు? వీరి దగ్గర కోట్లు ఉన్నాయి. ఈరోజు మేము అబద్ధం ఆడుతున్నాం, మీరు ఆడలేదా? మీరు ఆడుతున్నారన్నారు. కానీ వాళ్ళ దగ్గర కోట్లు లేవు. వారు అబద్ధాలు ఆడకుండా ఉంటాకి మానటాకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వారిని చూసి వారిని కూడా ఏం చేస్తున్నారంటే భక్తి మార్గం నుంచి తప్పిస్తున్నారు. వీళ్ళ కోట్ల ఆస్తులను చూసుకుని వారి కలిమి. నేను చెప్తున్నా కాదు, ఇవన్నీ బైబిల్ చెప్తున్న మాటలు. ఇవన్నీ ఎక్కడైనా మీకు సందేహం ఉన్న ఏ మాట అయినా సరే అడగండి, క్లియర్గా రాయబడుతున్నాయి. ఇక్కడ వీళ్ళ క్రియలన్నీ కూడా రాయబడుతున్నాయి. ఆయనకు తెలుసు ఇట్లాంటి వారు ఉంటారు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. నిత్యరాజ్యంలో ఉండాలని కోరుకునే వాళ్ళు, మీరు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఆత్మను రక్షించుకోవడానికి వచ్చిన వాళ్ళు చదువుకోండి. జాగ్రత్తగా వెళ్ళండి. స్కూల్కి వెళ్ళిన వాడు, డాక్టర్గా చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్గా చదువుతున్న వాళ్ళు అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఎవడో తిరిగిపోతున్నాడని చెప్పి వాళ్ళని చూడరు. ఇక్కడ ఏది వాక్యం బుక్స్లో ఏం చెప్తుందో అది చూసి చేస్తారు. అలాగే మన వాక్యం ఏం చెప్తుంది ఏనండి, తమ కలిమి విస్తరించిన కొలది, కలిమి విస్తరించిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇదే అంటున్నాడు కదా కీర్తన గ్రంథము 4:2 నరులారా ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు. అంటే వాళ్ళు తమకు కలిగినది కొలది, తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనత నీచ స్థితికి మార్చుదును. వారి ఘనత ఏమవుతుందంట? వారు అనుకుంటున్నారు కదా అబద్ధాలు ఆడుతూనే ఉన్నామని, నేటికి కూడా అని చెప్తున్నారు కదా, కదిలించబడలేమనుకుంటున్నారు కదా. నీచ స్థితికి మారుస్తాడంట ఆయన. మార్పులోకి రాకపోతే నీచ స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి. అహంకారంతో నేను దేవుడి సన్నిధిలో ఉన్నానని మర్చిపోయి అబద్ధధనాన్ని చూసుకుని, జనాన్ని చూసుకుని, నన్ను ఎవరేమి చేయలేరని చెప్పి బలగాన్ని చూసుకుని దేవుని సన్నిధిలో అబద్ధం మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూసారా? మనం 101 కీర్తన 7 మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు. ఇల్లు అంటే ఏంటి? మందిరం. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మందిరము, దేవునికి మందిరము. సత్యమును జరిగించినట్టయితే ఆయన మనం మందిరంగా ఉంటాము. అలాగే సత్యవంతులందరూ కూడా ఒక మందిరంగా ఉంటారు. అటువంటి వారి దగ్గర అబద్ధికుడు ఉంటే ఆయన ఇష్టపడడు. అంటాడు, మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడు వాడు నా కన్నులెదుట నిలవడు. వాడు రేపు పొద్దున చర్చిలో నిలబడొచ్చు, స్టేజీల మీద ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, భూప్రపంచంలో పెద్ద పెద్ద స్టేజీల మీద కనబడచ్చు. కానీ నా ఎదుటాడు నిలవలేడు. అబద్ధికుడు, అపవాదే నిలవలేడు ఆయన ముందు. ఆడి సంతానం ఎట్లా నిలబడుతుంది? మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. అబద్ధాలు ఆడితే ఆయన ఎదుట నిలవడు. అలాగే సామెతల గ్రంథము 14:25 నిజం పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడు. అబద్ధం ఆడుతున్నారా? మోసగాడు నువ్వు. అబద్ధాలు ఆడుతున్నారా? మోసగాడు మీరు. మన రక్షించరు, మనుషులు రక్షించలేరు. సత్యం చెప్పకపోతే మనుషులు రక్షించలేరు. నేను అబద్ధం ఆడుతున్నా, మీరు అబద్ధం ఆడుతున్నా, అందరూ అబద్ధాలు ఆడుతున్నారు, ఎవ్వరం పవిత్రం కాదంటే ఇంకా చదువుకోవటానికి కాలేజీలకి వెళ్ళటం ఎందుకు? నేను దొంగ సర్టిఫికేట్తో వచ్చానని చెప్పి డాక్టర్లకి చెప్తున్నటువంటి టీచరు, నేను దొంగ సర్టిఫికేట్తో వచ్చాను, మీరు దొంగ సర్టిఫికేట్లతోనే వచ్చారు, మనందరం దొంగలమే అంటే ఎవరిని చంపుతారు? తీసుకెళ్ళి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లను చంపేస్తారా?
ఇంజనీర్లు ఏంటి బిల్డింగ్లు కట్టి నేను దొంగ సర్టిఫికేట్తో వచ్చాను, మీరు దొంగ సర్టిఫికేట్తో వచ్చారు, మనందరం దొంగలమే, ఎవరు పవిత్రం కాదని చెప్పి, ఎవరు చదువుకోలేదని చెప్పి అందరూ కలిసి ఆ బిర్జీలు కట్టి బిల్డింగ్లు కట్టి కూల్చేసి ప్రజలను నాశనం చేస్తారా? ఎందుకని మీరు ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు? ఎవరిని మోసం చేద్దామని? సృష్టికర్తనే మోసం చేస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. నా ఎదుట నిలవర్రా మీరు అంటున్నాడు ఆయన. ఆయన ఎగతాళి చేస్తున్నారు, మీరు హాస్యంగా ఉంది, అపహాసిస్తున్నారు ఆయన్ని. ఆయన ఆజ్ఞలను అనుసరించట్లేదు, అపవాది లక్షణాలు. ఆయన ఆయన చెప్పిన ఆజ్ఞలను అపహసించింది, ఎగతాళి చేసింది. నిజమా ఇది? భలే చెప్పావులే, అలా కాదులే అని చెప్పి అబద్ధాన్ని చొప్పించింది, అబద్ధాన్ని ప్రవేశపెట్టింది. దాని కొరకు ఆయన పిల్లల కొరకు ఆయన ఏం చేశాడంటే రక్త మాంసాలు ధరించుకుని వచ్చి ఒక అబద్ధానికి ఇంత సాక్రిఫైస్ చేసి ఇన్ని అవమానాలు పడ్డాడు ఆయన. ఇంకా అపహసించి అపహాసకుల్లాగా అపహసిస్తే ఎవరు అపహసిస్తారో వాళ్ళే భరిస్తారు. అది ఎవరు దాన్ని నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళే భరిస్తారు. ఎవరు ఏం చేసినా నాకు సంబంధం లేదు. ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు గ్రహించాలని చెప్పి ప్రేమపూర్వకంగా బంధువులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి తెలియజేస్తున్నాను. ఈ సత్యము మనకి బైబిల్ చెప్తుంది. ఆయనందు విశ్వాసం ఉంచండి. సత్యవంతుడు ఏదైతే ఆయన సత్యం చూపించాడో ఈ భూమి మీదకి వచ్చి ఆ సత్యములో మనం నడవాలని ప్రేమపూర్వకంగా ఆయన ప్రేమించి స్వరక్తాన్ని ఇచ్చి కృపగా ప్రత్యక్షమయ్యి, ఇచ్చే కృపగా ప్రత్యక్షమయ్యి ఆయనే సమర్పించుకుని మనల్ని రక్షించాడు. అబద్ధాలాడి నష్టపోమాకండి, అబద్ధాల కోసం ప్రాగలాడమాకండి, అబద్ధాల కోసం లోకంలో జీవించమాకండి, సత్యం కొరకు జీవించండి. సత్యం మనలను సర్వసత్యము మనను ఆయన సన్నిధిలో చేరుస్తుంది, ఆయనతో పాటు పాలివారంగా ఉంటామని తెలియపరుస్తుంది. అబద్ధమాడు నరులారా ఎంతకాలం మీరు అబద్ధమైన వాటిని ఎదుగుతారు? వారి కలిమి విస్తరించిన కొలది ఆయన ఏం చేశారంటే నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి నేను మారుస్తానని చెప్పి హోషేయాలను చెప్తున్నాడు ఆయన. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము, క్షమించాలి, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు ఆడేవాడిని నశింపజేస్తాడు. ఎంతో చక్కగా చెప్తున్నారు కదా, నేను ఆడుతున్నా మీరు ఆడుతున్నారని. నశించిపోతారు, జాగ్రత్త. రోజు రోజు సత్య మార్గంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. సత్యం ఏం చెప్తుందో నేర్చుకోండి. బైబిల్ ట్రైనింగ్లోనే పెద్ద శ్రేష్టమైనటువంటి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చే ప్రాంతంలో మేము ట్రైనింగ్ అయ్యామని చెప్పి మోసపోమాకండి. బైబిల్కి దగ్గర మించిన ట్రైనింగ్ లేదు. నాకు కందుకూరు పాస్టర్ గారు చెప్పారు, అబ్రాహ్మయ్య గారు, అయ్యా నేను బైబిల్ ట్రైనింగ్ ఇచ్చే ఆయన దగ్గర నుంచి వాక్యాలు నేర్చుకున్నానంటే, అయ్యా నీకెవరయ్యా చెప్పాల్సింది? నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆయన బైబిల్ పట్టు కూర్చుంటే ఆయన నీకు చెప్తాడయ్యా అన్నాడు ఆయన. నాకే కాదు, నీకైనా మనకైనా ఆయన వాక్కు దగ్గర కూర్చుంటే చెప్తుంది. ఇక్కడ రాయబడుతుంది కదా, అబద్ధమాడు అని నీవు నశింపజేయదు అని తెలుగులో రాసుంది. ఎవరు బైబిల్ వాళ్ళ దగ్గర ఏ భాష మాట్లాడే వరకు ఆ భాషలో వివరంగా రాసుంది ఇక్కడ. అరే అబద్ధమైన వాటిని ఎతక్కండిరా, వాళ్ళ కలిమి విస్తరించుకొద్ది అధిక పాపం చేశారని హోషేలా రాస్తున్నాడు. అలాగే అబద్ధమాడు వారిని నశింపజేయదు, నువ్వు అబద్ధం ఆడితే నశించిపోతారు. గుర్తుపెట్టుకోండి, కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, అబద్ధములాడు వారు మోసకరమైన మనసు గల వారే ఇచ్చకములాడు పెదవులను కలవారంట. మోసం అయినటువంటి మనస్సు ఉంటుందంట వాడికి, అబద్ధాలు ఆడేవాడికి. మోసం చేయటానికి అపవాది చేసింది అదే, మోసం చేయటానికి. హవ్వని ఆదాముని మోసం చేసి అది దేవుని ఎగతాళి చేయటానికి అబద్ధములాడు వారు మోసకరమైన మనసు గలవారే ఇచ్చకపు మాటలు, గొప్ప మాటలు చెప్పుకుంటా ఉంటారు. దేవుడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారంటే మీరు కూడా ఇవ్వాలని అర్థం, వాళ్ళు ఇస్తున్నారంటే మీరు ఇవ్వండి అని అర్థం. ఇది మాకు ఇచ్చారు, దేవుడి మీద విశ్వాసం అంటారు. ఇది మనసు ఏంటంటే వీళ్ళకి ఎక్కువ శాతం ప్రపంచంలో మాకే పేరు రావాలి, మేమే గొప్పవాళ్ళని ఇక్కడ లోకానికి చూపించుకోవటానికి ఇక్కడ దేవుని దగ్గర ఈ పప్పులు ఉడకవని చెప్తున్నాడు ఆయన, రాస్తున్నాడు. అబద్ధమాడు వారు మోసకరమైన మనసు గలవారు, వాళ్ళు ఇచ్చక మాటలు నమ్మకండి. దేవుడు ఏదో గట్టిగా స్తుతిస్తున్నారని చెప్పి, ఆరాధిస్తున్నారని చెప్పి, ప్రతి ప్రార్థనలో పెడుతున్నారని చెప్పి, ప్రార్థనలో పాల్గొంటున్నారని చెప్పి అనేక రకాలుగా మీరు అనుకుంటారేమో. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఆస్తులను చూడండి. ఆస్తులను సంపాదించుకోవడం అంటే అబద్ధాన్ని వెతికిన వాళ్ళు, అబద్ధమైన వాటి మీద ఇంకా వెతుకుతున్న వాళ్ళు. కానీ ఇచ్చకపు మాటలతోటి ఇంకా మేము దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్నామని చెప్పి అబద్ధమైన వాటిని పొందుకొని ఇంకా వారు మోసం కలిగినట్టు మనస్సు అయినటువంటి వారు అంటున్నాడు. అలాగే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం,
అబద్ధములాడువారు త్రోవను విడిచిన వారు, అబద్ధములాడువారు త్రోవను విడిచిన వారు, సత్య త్రోవను విడిచిన వారు వీళ్ళు. అబద్ధాలు ఆడుతున్న వారు ఏంటంట? సత్య త్రోవను విడిచిన వారు వీళ్ళు. 52 అధ్యాయం 3వ వచనం కీర్తన గ్రంథము, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. ఎవరికి? అబద్ధీకులకు. అబద్ధము చెప్పుటయు వాళ్ళకి ఇష్టమది. మేలు చేయటం కంటే, మేలు అంటే ఏంటి? ఈ అబద్ధ ధనాన్ని సంపాదించొద్దురని శ్రమ పడుతూ కూడా సంపాదించుకోకుండా వచ్చి చెప్పిన వాళ్ళు మేలు చేస్తున్నవారు. కీడు చేస్తున్నవారు ఎవరు? భూలోకం అబద్ధమైన వాటిని వెతికేవారు కీడు చేస్తున్నవారు. ఎతుకమని చెప్పిన వారు, ఎతుకమని ప్రార్థన చేస్తున్నవారు కీడు చేస్తున్నారు. వాళ్ళు నీకు ఈ లోకంలో డబ్బులు కావాలని ప్రార్థన చేస్తున్నటువంటి పాస్టర్లు అందరూ కూడా ఎవరనుకుంటున్నారు? వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, మీకు కూడా ఏమని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. మీకు వచ్చినాయంటే ఏమనుకుంటున్నారంటే ఇది మాకు మేలు చేశారనుకుంటున్నారు. అది మీకు కీడు. కలిమి విస్తరించిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేశారు. కలిమి విస్తరించే కొద్దీ అది పాపం. నీకు ఆయన మితముగా ఇచ్చాడు. మితముగా ఉన్న దాని తర్వాత నీవు అది ఏం చేయాలి? కొన్ని గవర్నమెంట్స్ ఉంటాయి, కొన్ని సెక్టార్లు ఉంటాయి, కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి. కొన్ని 3 లక్షలు కానీ 5 లక్షలు అయిన తర్వాత వాళ్ళకి ఇంకా కమిషన్లు వస్తున్నా కూడా అక్కడతో సీల్ చేసేస్తారు. వాళ్ళకి 10, 20, 30, 40 లక్షల కోటి రూపాయల దాకా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ 5 లక్షలు దాటి వెళ్ళకూడదు వాళ్ళు ఇంకా. అలాగే మనకు కూడా దేవుడు ఏం పెట్టాడు? ఒక లిమిట్ పెట్టాడు. దాన్ని దాటి మనం వెళ్ళామంటే కలిమి విస్తరించిన కొద్దీ ఆయన ఎడల అధిక పాపం చేసిన వారం అవుతాము. అది విస్తరించడమే పాపం. తాగటం, వ్యభిచారం, తర్వాత దొంగతనాలు చేయటం కన్నా ఇది ఇంకా ఘోరమైనది. 5 లక్షలతో సీలింగ్ పెట్టినా ఇంకా కోట్లు సంపాదిస్తున్నారంటే అది అధిక పాపము. కలిమి అది కీడది. మేలు అనుకుంటున్నారు మీరు. ఈ అబద్ధీకులు ఏమనుకుంటారంటే మేలు కంటే కీడు చేయటం, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయో వాళ్ళకి ఇష్టం అది. ఎందుకంటే డబ్బు ఇష్టం. కానీ పైకేం చెప్తారు? మేము డబ్బుల కోసం కాదు పరిచర్యలు చేసేది, డబ్బుల కోసం కాదు. మరి డబ్బుల కోసం కాదు, డబ్బులు ఉన్నాయా? సత్యం ఉందా? సత్యం ఉంటే డబ్బులు ఉండవు. సత్యం అంటే యేసుక్రీస్తు వారే. ఏ లోకానికి శిఖరం మీద తీసుకెళ్లి చూపిస్తే ఏదీ తీసుకోలేదు ఆయన. మీకు ఎక్కడైనా రాయబడి ఉందా? ఆయన తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదని చెప్పి రాశాడు. జైల్లో మగ్గారే పౌలు గారు కానీ యేసుక్రీస్తు వారు కానీ. ఆయన బంధించబడ్డారే. అలాగే ఈ భక్తిహీనులు ఎలా ఉంటారంటే కీర్తన గ్రంథం 58 అధ్యాయం 3వ వచనం, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఇందురు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. పుట్టినప్పటి నుంచి ఉంటాయంటే వీళ్ళకి భక్తిహీనులు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఇందురు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వీళ్ళ పుట్టుకతో నుంచే ఉంటాయంటే ఇవి. ఈ రోజే కాదు. కాకపోతే మధ్యలో మోసం చేశారు, మధ్యలో మేము అబద్ధాలు ఆడమని చెప్పారు. కానీ వీళ్ళ పుట్టుకతో ఉన్న లక్షణాలు తర్వాత చెప్తారు కదా చిన్నప్పుడు. ఇవన్నీ ఏదైతే ఉన్నాయో పెద్దయినాక కనబడతాయని చెప్పి. అలాగే వీళ్ళు పుట్టుకతోనే భక్తిహీనులంట. విపరీత బుద్ధి కలిగి ఇందురు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. త్రోవ తప్పిపోయేవాళ్ళు వీళ్ళు. అబద్ధాలు ఆడుతున్న వారు త్రోవ తప్పిపోయేవారు వాళ్ళ లక్షణాలని బయట పెట్టుకుంటారని చెప్తుంది ఇక్కడ వాక్యం. అలాగే 59 అధ్యాయము 12వ వచనం, గర్విష్ఠులు అబద్ధములాడి చిక్కబడుదురు. అబద్ధాలాడి గర్విష్ఠులు అంటే అబద్ధాలాడి చెప్తున్నారు కదా. కోట్ల రూపాయలను చూసుకుని దేవుని కూడా ధిక్కరించి మేమేదో సాధించేశాము, నేనేం పవిత్రుని కాదు, మేము అబద్ధాలు ఆడతామని చెప్పేశామని అనుకుంటున్నారు. కానీ చిక్కబడ్డారు. ఈరోజు జక్కేలాగా మారు మనసు వస్తేనే రక్షణ. ఒక యవనస్తుడికి 19వ అధ్యాయము మత్తయి సువార్తలో చెప్తాడు కదా, నేను నిత్య జీవం పొందుకోవడానికి ఏం చేయాలి ప్రభువా అని అడిగితే నీకు ఉన్నటువంటిది మొత్తం వదిలి నన్ను వెంబడించన్నాడు ఆయన. జక్కయ్య వెంబడించాడు, రక్షణ వచ్చింది ఆయన ఇంటికి. అబ్రహాము కుమారుడయ్యాడు. అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. అపవాదెవడు? అబద్ధీకునికి జనకుడు, అబద్ధాలకు జనకుడు, అబద్ధాలకి తండ్రి వాడు. అబద్ధాలు ఆడే వాళ్ళందరికీ తండ్రి. వాళ్ళ దేవుడు నా దేవుడు అంటే ఏంటో అనుకున్నా. నా దేవుడు అంటే నీ దేవుడు అబద్ధుడు, నా దేవుడు సత్యము అని నిరూపించాలి మనం. సత్యమైతే అబద్ధధనం ఉండదు, సత్యమైతే అబద్ధధనం ఉండదు అని బైబిల్ తెలియపరుస్తుంది. అబద్ధీకుల దగ్గర అబద్ధమన్నీ ఉంటాయి. వీళ్ళ గర్విష్ఠులు,
గర్వంతో మాట్లాడతారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరేం చేయలేరు కదా, ఎవడేం చేయగలడు, ఒక స్థిరమైన స్థితిలోకి వచ్చేసాం, భూ సంపదలో మాకు ఏం కావాలన్నా దొరుకుతాయి, ఎవరికి కావాలి సపోర్ట్ అన్న దొరికింది, ఎక్కడికి వెళ్ళినా మాకు తిరుగులేదు, మా దగ్గర అధిక ధనం ఉంది, సొసైటీలో మాకు బలం ఉందని చెప్పి గర్విష్ఠులు, అబద్ధాన్ని నమ్ముకున్న వారు వీళ్ళు అబద్ధం ఆడి చిక్కున పడుదురు. ఎందుకని ఆయన చెప్తున్నాడుగా, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. అలాగే హోషేయ గ్రంథంలో కూడా రాస్తున్నాడు కదా, వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును అంటున్నాడు ఆయన. జనాలు, ప్రజలు ఎవ్వరు ఏం చేయలేరు. మన సత్యంలో నడిచే వాళ్ళని, భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరేం చేయలేరు. అబద్ధం ఆడేవాళ్ళని కూడా ఎవరేం చేయలేరు. సత్యవంతులను ఇబ్బంది పెడుతుంది అపవాది. అబద్ధీకులకు నశింపజేస్తాడు ఆయన, నీచ స్థితికి మారుస్తాడు ఆయన. ఇవన్నీ కూడా ఆత్మీయ స్థితిలో జరుగుతున్నటువంటి విషయాలు. ఇవి మనం పైకి కనబడచ్చు, కానీ మనం పోరాడేది శరీరంతో కాదు, దురాత్మ శక్తులతో. అపవాదికి తెలుసు సత్యవంతులు ఎవరో, అబద్ధికులు ఎవరో. యేసయ్యకి తెలుసు సత్యవంతులు ఎవరో, అబద్ధికులు ఎవరో. దీనికోసం అబద్ధికుల ముందు మన చేతులు ఎత్తి చూపించనవసరం లేదు. అబద్ధాలకి జనకుడైనటువంటి అపవాది ముందు నేను సత్యవంతులు చెప్పనవసరం లేదు. అపవాదికి తెలుసు సత్యం అంటే ఏమి ఉండదు, అబద్ధం అంటే అన్నీ ఉంటాయి. దీనికి ఇంక చేతులు ఎత్తాల్సిన పనే ఉంది. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చెప్పండి అని చెప్తే ఒక లిస్టు రాస్తే పెద్ద పాప ఎవరో తెలుస్తుంది.